మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు తాజా రహమతుల్లా, కొర్రపోలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని. ఈరోజు ఇక్కడ విషయం ఏంటంటే, దసరా ఉత్సవాలకు సంబంధించి మా డీడీపీటీ మార్కాపురం వారు మరియు ఎఫ్డిపిటి నంద్యాల వారు వన్యప్రాణి సంరక్షణ గురించి, వాటి పరిరక్షణ గురించి మొత్తం సర్వేలెన్స్ నిర్వహించమన్నారు. కాబట్టి వాళ్ళ ఆదేశానుసారం మేమేం చేస్తున్నామంటే, గత వారం రోజుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కొర్రపోల్ రేంజ్ నుండి మొత్తం వన్యప్రాణి సంరక్షణ కోసం మొత్తం వీరి మీద అంటే 2-3 పార్టీలుగా ఏర్పడిపోయి ఆ 2-3 పార్టీలు పెట్రోలింగ్ గస్తీ కాస్తున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకూడదు, వాళ్ళకి అవేర్నెస్ క్యాంపు పెట్టాలి. అవేర్నెస్ క్యాంప్ ఏంటంటే, వాళ్ళకి కొంతమందికి సెన్సస్కి అవగాహన ఉండదు. కొంతమంది ఏంటంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐక్యతగా కలిసి ఉంటారు. మిగిలిన వారు కొంతమంది ఏంటంటే వాటిని మా బేఖాతరు చేస్తూ మా మాటలన్నీ ఏమి పట్టించుకోకుండా ఇష్టానుసారం జంతువులను వేటాడాలని అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి కోసం ఏంటంటే అవగాహన సదస్సు కింద మేమేం చేస్తున్నామంటే, ప్రతి విలేజ్కి వెళ్ళేసి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో సెన్సస్కి కొంతమందికి కానీ మిగతా వారికి కానీ మేము అవేర్నెస్ క్యాంప్ ఇస్తున్నాం. ఈ విధంగా జంతువులను వేటాడితే, వాటిని మాంసం విక్రయించినా, వాటిని వేటాడినా, వాటికి కరెంటు పెట్టినా ఈ విధంగా చట్టరీత్యా నేరం అవుతుంది, శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షలు వాళ్ళకి చెప్పి ఈ విధంగా వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నాం. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రాముఖ్యత పెరిగింది. తదుపరి మా అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ గస్తీ కాస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్రతి ఒక్క చోట గస్తీ కాస్తున్నారు. కొర్రపోలు చెక్ పోస్ట్ మంది కానీ, వివిధమైన అనుమానాస్పదమైన వ్యక్తుల దగ్గర కానీ, వివిధ ఏరియాల్లో కానీ మాకు కావాల్సిన ఏవైనా సమాచారం తీసుకొని మేము అక్కడికి వెళ్ళి నైట్ పెట్రోలింగ్ కాస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఇక్కడ చాలా వరకు నేరాలు జరగకుండా ఆపగలుగుతున్నాం. కాబట్టి అడవిని నల్లమల్ల ప్రపంచంలోనే అతి సుందరమైనది మన నల్లమల్ల ఫారెస్ట్. ఇందులో పులులు మరియు మిగతా జంతువులన్నీ అన్నిటికీ ఆవాసమే. ఈ అడవి అనేది జంతువులకే కాదు మనుషులకు కూడా భాగస్వామ్యంగానే ఉంటుంది. ఇందులో ఏంటంటే పులి ఎంత ప్రాముఖ్యత ఉందన్నది మేము ఇక్కడ అందరికీ వివరించటమైనది. పులిని పరిరక్షించడం కోసం ఎన్ఎస్పిఆర్ మొత్తం ఇక్కడ ఏకదాటిగా శ్రమిస్తుంది. ఎంటైర్ మార్కాపురం డివిజన్ మొత్తం అన్ని రేంజ్లకు సంబంధించి అందరూ ప్రతి చోట అవగాహన సదస్సులు ఏర్పరుస్తున్నారు. మరియు అందరికీ పరిరక్షణ గురించి, అడవుల పరిరక్షణ గురించి మరియు జంతువులను రక్షించడం గురించి అందరికీ తోడ్పాటు చేయడం గురించి, అందరికి అడవుల పరిరక్షణ గురించి మరియు జంతువుల సంరక్షణ గురించి అందరికీ అవగాహన సదస్సు చేస్తూ అందరికీ దాని ఎన్ఎస్టిఆర్ దీనికి సంబంధించి నల్లమలలో ఉన్న అడవుల ప్రాముఖ్యత కూడా వివరిస్తూ, ఇక్కడ ఎటువంటి ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు కానీ వేయకూడదని వాళ్ళందరికీ తెలియజేస్తూ అవగాహనగా బాగా కల్పిస్తూ, మరియు ఇక్కడ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న పనులు కూడా వాళ్ళ చేత చేపిస్తూ అందరికీ ఐకమత్యంగా ఉండటమైనది. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరడమైనది.